అంటే ఒక నెక్స్ట్ ఒక వరల్డ్ లోకి వెళ్ళిపోయాం అనిపించింది ఆ సాంగ్ చూసినప్పుడు. దేవక నిజంగానే ఇదేది ఒక పొగటం కోసం చెప్పినట్టు అనిపించింది. ఇట్స్ లైక్ గూస్ బంప్స్ మూమెంట్ అన్నమాట. సో మీరేం చెప్పేస్తారు? వాళ్ళిద్దరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు. మా అందరి గూస్ బంప్స్ మొత్తం మీ చేతి మొలిచినట్టు అనిపిస్తుంది. అంటే నిజం చెప్తున్నా, ప్రసాద్ యాప్ జనరల్ గా వచ్చినామంటే ఏదో సినిమా ఫంక్షన్ అనుకుంటాం మనం. నిజంగా సినిమా ఫంక్షన్ కి వచ్చినట్టు ఫీల్ అయ్యాను. అది చూస్తా ఉంటే సినిమా చూసినట్టు అనిపిస్తున్నాను. కూర్చునే టైటిల్ వింటుంటే ఇది సినిమా అనేలాగానే ఈ పాట ఒక పాటలో ఇంత అద్భుతంగా లొకేషన్స్ ఎంత కష్టపడ్డారంటే మీరు నిజంగా స్టార్టింగ్ లో ఉసురు తీసుకున్నాడు వీడు విలను. ఇంత అందమైన అమ్మాయికి ఏంట్రా సిచ్యువేషన్, ఎవరు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత అందగాడు ఈడికేదో ఆయన అనుకునేటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే మళ్ళీ సస్పెన్స్ పోద్ది, మళ్ళీ థ్రిల్లింగ్ పోద్ది. కాబట్టి రియల్లీ నేను ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ వచ్చిన కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా పొగడాలి అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే, మంచి సినిమా. నేను చెప్పు. లవ్ ఇస్ అ లై అని ఇక్కడ రాశారు కదా కింద ట్యాగ్ లైన్. లవ్ నిజంగానే మనం తెలుసుకోలేము లవ్ ఎలాంటిది అని. సో వీడియో చూస్తే మీకు లాస్ట్ లో తెలుస్తుంది లవ్ ఎలాంటిది అని. కరెక్టే కదా? నిజంగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అసలు ఎప్పుడు ఇది నాకు తెలిసైతే మీరు దీన్ని సినిమాగా తీస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఒక మాట వరకే అంటే మనశ్శాంతి లేదు, ఏదో చూడాలని. మీరిద్దరు సినిమాలో ఇలాగే ట్రావెల్ చేస్తూ ఒక సినిమాలో చూసి బాగుంది అనిపించింది. చాలా యాక్చువల్లీ మీరే మాట్లాడాలి మన జయరామ్ గురించి. ఏజ్ వచ్చి 25. ఇది 4th ఆల్బమ్ సాంగ్. యాక్చువల్లీ ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ఫిల్మ్ కి ఏడిగా చేశాడు. తర్వాత వయ్యారి భామ అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేశాడు. అది కూడా రష్యన్ గర్ల్స్ తో అనమాట. సో అన్నమాట ప్రసాద్ ల్యాబ్ లోనే ఈవెంట్ అయింది. సో ఇప్పుడు ఎవరితో 3rd సాంగ్ అయినా కూడా ఈ వీళ్ళిద్దరితో ఒక మ్యాజిక్ అయితే చేశాడని చెప్పాలి. సో మీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ లో ఆ 25 ఏళ్ల కుర్రాడి ఈ కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్పేస్తారు? జయరామ్ లో జయం ఉందంటే మీరు చేసిన గొప్ప ప్రయోగం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. ఇంకా నేను అంటే ఇంత టేస్ట్ అంటే ఇంత అభిరుచిగా అంత లొకేషన్ దగ్గర ఈ పాటలో ఏదో ఒక లొకేషన్ దగ్గర ఒక డ్యాన్స్ చేయడం లేకపోతే అక్కడక్కడ తీయడం జరుగుతుంది. బట్ ఇది ఇంత ట్రావెల్ చేశారంటే మీరు ఒక అంటే నాకు తెలిసి ఇంకో 10-15 రోజులు కష్టపడితే సినిమా అయిపోయింది. నేను ఇప్పుడు అదే అంటున్నా, సినిమా తీసేయండి అంటున్నా. ఈ అబ్బాయి ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడు. మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా ఫస్ట్ టైం కాలభైరవ గారు ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయడం అనమాట. సో ఫస్ట్ అందరం స్పెషల్ థ్యాంక్స్ ఆయనకి చెప్పుకోవాలి. ఆల్బమ్ సాంగ్ కాలభైరవ గారితో సాంగ్ పాడించాడు. గ్రేట్. కాలభైరవ గారు అంటే ఒక పెద్ద సినిమా లాగానే ఉంది. ఇది ఒక అంటే ఒక బాహుబలి అంటే నేను అనేది ఒక సినిమా ట్రావెల్ ఏదైతే ఉందో అలాగే ఉంది. ఆ గ్రాఫిక్స్ ఏంటి, మా అందరికి ఒక ముందే ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మా సీజన్ 7 లో మా శివాజీ అన్న హిట్లతో స్టార్ట్ చేసిండు. మొన్న మీ అందరికి తెలుసు కోర్టు సినిమా. అలాగే కోర్టు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది రాబోతుంది. సో సీజన్ 7 లో ముఖ్యంగా చెప్పుకుంటే శివాజీ అన్న తర్వాత మళ్ళీ మా యావర్ నిలబడడం చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా తర్వాత శుభశ్రీ చాలా శుభం జరుగుతుంది మీకు. చాలా బాగుంది. సో ఇప్పుడు కమింగ్ 9 సో సాంగ్ చూసావు, నీకు చెప్పక్కర్లేదు యాక్చువల్లీ కొరియోగ్రఫీ యాక్చువల్లీ అండ్ కేవలం క్యారెక్టర్స్ మాత్రమే కనిపించాయని మాకు అనిపించింది. సో చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ శుభశ్రీ యూనో యాజ్ అ గర్ల్ నాకు తెలుసు ఫారెస్ట్ లో షూట్ చేయడం ఎంత కష్టం అండ్ అంటే హార్డ్ వర్క్ ఎంత డెడికేటెడ్ ఇరిటేషన్ అవ్వకుండా చేయాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ హావ్ సీన్ యువర్ డెడికేషన్ విత్ ద షూట్స్ దట్ వీ హావ్ డన్. కానీ అంటే బికాస్ ఎవరు చాలా నెగటివ్ క్యారెక్టర్ కానీ అది ఇంకా మంచిగా పోర్ట్రే ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ యూ ఓ పోర్ట్రే దట్
నా మీద ఇది జరుగుతుంది, యూనో ఐమ్ గెటింగ్ టార్చర్, కిడ్నాప్ అంటే అది వచ్చింది మనకి, అబ్బా పాపం. అండ్ ఎవర్ అగైన్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ యూ